తమకే ఇప్పించాలని కోరుతున్నారు విజయనగరం వాసులు. అఖిల భారతీయ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భూములు ఇచ్చిన రైతులంతా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. 18 ఏళ్ల క్రితం ఎస్ కోట దగ్గరలో బొడ్డవర, కిల్తపాలెం, ముషిడిపల్లి, పదకండేపల్లి రైతులంతా జిందాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూములిచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు చూశామని ఇక ఓపిక లేదని తమ భూములిప్పించాలని డిమాండ్ చేశారు. నేటికి 18 సంవత్సరాలు జిందాల్ అల్యూమినియం పరిశ్రమ ఏర్పరిచింది. అయితే అక్కడ పరిశ్రమ లేదు. జిందాలు అనుమతులు, అక్కడ బాక్సైట్ అనుమతులు రద్దయింది, జిందాలు అనుమతులు కూడా రద్దయింది. కానీ భూమి నేటికి 18 సంవత్సరాల భూమి తీసుకొని అది పడవ భూమిగా మళ్ళీ తుప్పలు బలిపించి అలాగా ప్రజలకు చూపిస్తున్నారు తప్ప అక్కడ పరిశ్రమ లేదు, అక్కడ ప్రజలకి న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. ఆ భూమి పడవ భూమిగానే పడి ఉంది. అది పుష్కలంగా 3 పంటలు పండే భూమి. జీడి తోటలు, మామిడి, చెరుకు, కొబ్బరి, ప్రతి తోట కూడా దాన్ని నాశనం చేశారు. నాశనం చేసింది పర్యావరణాన్ని కూడా మొత్తం నాశనం చేశారు. ఇది వరకు చల్లగా ఉండేది కోనసీమలో. ఇప్పుడు చిన్న ఎండ కాస్తే ఉండలేకపోతుంది. ఇప్పుడు పరిశ్రమ లేదు కాబట్టి, అనుమతులన్నీ రద్దయినాయి కాబట్టి ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళ భూములు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ ఆ రైతులకి అప్పచెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. నేటికి